ప్రభునందు ప్రియులారా, మీకందరికీ ప్రభువు పేరిట శుభములు కలుగునుగాక. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ప్రభుని ఆరాధన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయములో ఈ ఆదివారము మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో మేమందరము కలిసి నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, సజీవులే కదా నిన్ను స్తుతించదని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా ప్రభువా, సజీవులుగా మమ్మల్ని అందరూ నిలబెట్టావు. నీకు వందనాలు యేసయ్యా. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించుతూ ఉండగా ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచి ఈ కార్యక్రమం అంతటినీ పరిశుద్ధాత్మ దేవా మీ ఏలుబడిలో మీరే జరిగించి ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ ఆరాధనకు మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనమందరం కలిసి ప్రభువును గణపరుచుకుందాం. భూలోక రాజ్యములన్నీ యెహోవా దేవునివే, భూలోక నివాసులందరూ ఆయన వారసులని మనం అందరం కూడా కలిసి పాడుతూ ప్రభునామను గణపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కలిసి చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ఆమేన్. రాజ్యములన్నీయు యెహోవా దేవునివే, భూలోక నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే, భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి, మహోన్నతుని మహత్యము సమాజములో కీర్తించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యేసుకే మహిమ కలుగును గాక. స్తోత్రం. సియోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయములతో పరిపాలించువాడు. సియోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయములతో పరిపాలించువాడు. అన్యజనులకు రక్షణ శృంగముగా, అన్యజనులకు రక్షణ శృంగముగా, నిబంధన జనులను నిత్యము నడిపించును, నిబంధన జనులను నిత్యము నడిపించును. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం నామము పరిశుద్ధుడని కొనియాడుడి, మహోన్నతుని మహత్యము సమాజములో కీర్తించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆ యేసుకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఈ
లోక రాజ్యము క్షయమైపోవునవే. దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము, ఈ లోక రాజ్యము క్షయమైపోవునవే. దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము, తరతరములకు యుగయుగముల వరకు, తరతరములకు యుగయుగముల వరకు సర్వాధిపతిగా ప్రభువే పాలించును, సర్వాధిపతిగా ప్రభువే పాలించును. అందరూ కలిసి సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం నామము పరిశుద్ధుడని కొనియాడుడి, మహోన్నతుని మహత్యము సమాజములో కీర్తించుడి. లోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే, భూలోక నివాసులందరూ ఆయన వారసులే. అందరూ కలిసి పాడదాం. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే, భూలోక నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే, భూలోక నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే, భూలోక నివాసులందరూ ఆయన వారసులే. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆలాపన, నా శ్వాస నా ధ్యాస, నా కాపరి నా ఊపిరి నీవేనయ్యా అని మనమందరం కూడా ఆయనను భజిస్తూ పూజిస్తూ ఆయన ఆరాధన చేద్దాం. Praise the Lord. స్తోత్రం. రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆలాపన, నీవే నీవే నా ఆలాపన, నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా, నా శ్వాస నా ధ్యాస నీవే యేసయ్యా, నా శ్వాస నా ధ్యాస నీవే యేసయ్యా. రాజా 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 యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా. రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా. స్తోత్రం. అందరం చప్పలు కొడుతూ ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. యుద్ధమందున నాకు విజయమైతివి, యుద్ధమందున నాకు
నాకు విజయమైతివి. చీకటిలోన నాకు వెలుగువైతివి. చీకటిలోన నాకు వెలుగువైతివి. బంధకమందున నాకు విడుదలైతివి. బంధకమందున నాకు విడుదలైతివి. ఆపదలోన నాకు ఆశ్రయమైతివి. ఆపదలోన నాకు ఆశ్రయమైతివి. అన్ని వేళలందు నాకు అన్ని అయితివి. నా కన్న తండ్రి నీవే నాకు సొంతమైతివి. అన్ని వేళలందు నాకు అన్ని అయితివి. నా కన్న తండ్రి నీవే నాకు సొంతమైతివి. నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా. నా శ్వాస నా ధ్యాస నీవే యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా. నా శ్వాస నా ధ్యాస నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. పాపము బాపి పరిశుద్ధతనిచ్చితివి. పాపము బాపి పరిశుద్ధతనిచ్చితివి. శాపము విడిచి ఆశీర్వాదమిచ్చితివి. శాపము విడిచి ఆశీర్వాదమిచ్చితివి. అరచేతిలో నన్ను చెక్కుకొంటివి. అరచేతిలో నన్ను చెక్కుకొంటివి. గుండె చెదరగా నన్ను బాగు చేసితివి. గుండె చెదరగా నన్ను బాగు చేసితివి. అన్ని వేళలందు నాకు అన్ని అయితివి. నా కన్న తండ్రి నీవే నాకు సొంతమైతివి. అన్ని వేళలందు నాకు అన్ని అయితివి. నా కన్న తండ్రి నీవే నాకు సొంతమైతివి. నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా. నా శ్వాస నా ధ్యాస నీవే యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా. నా శ్వాస నా ధ్యాస నీవే యేసయ్యా. రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతునయ్యా. 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 నిన్నే నేను కొలుతునయ్యా. చప్పలు కొడదామా? అందరూ చప్పలు కొడదాం. నిన్నే నేను కొలుతునయ్యా. స్తోత్రం. నిన్నే నేను కొలుతునయ్యా. నిన్నే నేను కొలుతునయ్యా. నిన్నే నేను కొలుతునయ్యా. నిన్నే నేను కొలుతు. స్తోత్రం. నిన్నే నేను కొలుతునయ్యా. నిన్నే నేను కొలుతునయ్యా. అందరు గట్టిగా చప్పలు కొడుతూ బ్రహ్మమై పడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ యేసయ్యా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా యేసు రాజా నీకు వందన. నీవిచ్చిన విజయం కొరకు నీవిచ్చినటువంటి ప్రభువా వెలుగు కొరకు నీకు స్తోత్రం. యేసునాథ హల్లెలూయా హల్లెలూయా. నీ చేతితో ప్రభు నన్ను పట్టుకొని ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని నన్ను సెలవిచ్చిన మా తండ్రి, బాధ కలగగా నెమ్మదినిచ్చిన మా గొప్ప యేసయ్యా నీకు స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి మన కళ్ళు మూసుకుని దేవుని బిడ్డలారా నీ చేతితో నన్ను పట్టుకో ప్రభు అని యేసయ్య చేతిలో మన చెయ్యి పెట్టి ఆయన ఆరాధన చేద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని
నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని, ఘోర పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కు. అందరం చెప్పుదామా? అనుక్షణము నన్ను చెక్కుము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా యేసయ్య, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో చూడుము, నేను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చున్న మా తండ్రి, నీ సంరక్షణ, నీ భద్రత, నీ కాపుదలు మమ్మలుంచి ఈరోజు నిన్ను ఆరాధించగలిగే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా ఆరాధన ద్వారా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందినందుకు స్తోత్రం. ఇంకను నీ దాసుని ముఖాంతరం నుండి ప్రభువా, నీ దైవ వర్తమానము ద్వారా మీరు మాట్లాడి ఈ ఆరాధన ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతలో వహించి జరిగించి ఘనత, మహిమ, ప్రభావం పొందవలసిందని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో సంఘమంతటిని కూడా ఈ ప్రత్యేకమైన సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇంతవరకు కూడా చక్కని ఆరాధన ప్రభు సన్నిధానంలో మనమందరం మన గృహాల్లో ఉండి ప్రభుని స్తుతించుచు దేవుని గణపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో మీరందరూ కూడా మీ గృహాల్లో క్షేమంగా ఉండాలని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన సంఘ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కొంతమంది కరోనాకి గురైనప్పటికి కూడా ప్రభు వారిని ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు, బిషప్ తండ్రి గారి మంచి ఆరోగ్య కృపల కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఆత్మీయ తల్లి గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మన యొక్క సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవెన కుమారయ్య గారికి, అదేవిధంగా రెవరెండ్ విజయ దీవెన అమ్మగారికి కూడా మంచి ఆరోగ్య కృపలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకా మంచి ఆరోగ్యం కొరకు, సంఘ కాపర్ల కొరకు, సంఘ నాయకత్వం కొరకు, సంఘమంతటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. మన యొక్క ప్రేయర్ గ్రూప్స్లో మరి ప్రత్యేకంగా ఏ ప్రార్థన అవసరతలు అయితే తెలియజేస్తున్నామో వాటన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈరోజు సాయంకాలము 6:30 గంటలకి జూమ్లో మన యొక్క యవనస్తుల కూడిక ఉంటుంది, ఆంగ్లంలో ఆరాధన. మరి యవన బిడ్డలందరూ కూడా తప్పకుండా మీరు పాల్గొనాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మన యొక్క సంఘ సండే స్కూల్ బిడ్డల కొరకు, చిన్న బిడ్డలందరి కొరకు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మరి జూమ్లో సండే స్కూల్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ బిడ్డలందరూ కూడా ఈ యొక్క జూమ్లో పాల్గొనే విధంగా ఉండాలని తల్లిదండ్రులని కోరుచూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, మరి మన యొక్క సంఘమును దేవుడు ఆశీర్వదిస్తూ ఇంతవరకు కూడా ఆయన కృపనిచ్చాడు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి కానుకలను కూడా మీరు పంపించి ప్రభుని గణపరచాలని, తద్వారా దైవాశీస్సులు మీరు పొందాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. మనకి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా మరి ఈ యొక్క సంఘమునకు మీ యొక్క దశమ భాగములు, కానుకలు, కృతజ్ఞత అర్పణలు, ప్రత్యేకమైన కానుకలు మీరు పంపించి ప్రభుని గణపరచాలని కోరుతున్నాం. రాక్ చర్చ్ అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా కూడా మీ యొక్క శ్రేష్టమైన ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను మేము కోరుచూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట విందాం.
క్రైస్తవ సంగీత రత్న బ్రదర్ జేకే క్రిస్టఫర్ గారి సంగీత సారథ్యంలో సిస్టర్ లిలియన్ క్రిస్టఫర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని గణపరచవలసిందిగా కోరుచూ ఉన్నాం.
ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటి ఈ సమయంలో మనమందరం కూడా వచ్చి ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం. మీరందరూ కూడా మీ గృహాల్లో మీ కుటుంబాలతో కూడా కలిసి మీరు సిద్ధపడి ఉండాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా మనము బలపరచబడదాం. మన యొక్క సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవెన్ కుమారయ్య గారు వచ్చి దైవ వర్తమానం అందించవలసిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మరొక మారు ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము చేత మిమ్మలను దర్శించడానికి మీ గృహాల్లో మీరు మమ్మలను చూసి దేవుని యొక్క వాక్యంలో ఏకీభవించి దేవుని స్తుతించడానికి ప్రభువు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మనమందరము కలిసి మన చర్చ్లో ఫిజికల్గా మనము ఆరాధించలేకపోతున్నప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ ప్రభావముతో మరి ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క దినాల్లో ఈ రీతిగా టెక్నాలజీ ద్వారా చక్కగా ఈ లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అలాగే అందించడానికి నాకు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క సంరక్షణలో, ఆయన రెక్కల నీడలో మీరందరూ కూడా భద్రపరచబడి ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారు. అలాగే అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. దేవుడు అందరినీ దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బండ సందులలో అనగా ఖాళీలో, ఆ సందు ఖాళీలో నిలుచుటకు తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కన్నులు అటువంటి వారి కోసం వెదికి 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 ఇక అలసిపోయాయా అన్నట్టుగా ఉంది. దేశము నిమిత్తము ఎవరైతే ఉత్తరవాదులుగా ఉంటున్నారో అలాంటి వారిని, అలాగే ప్రజల కోసము పరితపించేటువంటి వారిని, బద్దలైనటువంటి సందులలో నిలబడేటువంటి వారి కోసం ప్రభు ఆయన కనిపెడుతున్నాడు, లేకపోతే ఆయన వెతుకుతున్నాడు, ఆయన చూస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ చదివినటువంటి వాక్యము యెరూషలేము యొక్క పాప స్థితిని బట్టి ఆ పట్టణము దేవుని యొక్క గ్రంథమైన లేకపోతే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆదేశాలకు విరుద్ధంగా ఆ ప్రజలు జరిగించినటువంటి పాపాలని బట్టి దేవుని బిడ్డలారా, ఆ నగరము మీద లేకపోతే ఆ పట్టణం మీద రగులుకొంటున్నటువంటి దేవుని యొక్క కోపాగ్ని ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనకి తెలియచేస్తుంది. ఆ ప్రజలు దేవునిని మరిచిపోయినటువంటి వారిగా ఉన్నారు. వారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రవర్తనలో, వారి యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు కనబడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, అక్కడ ఉన్నటువంటి యాజకులు దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తున్నటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు చూస్తున్నటువంటి పరిస్థితి అది. దేవుని యొక్క కోపాగ్ని రగులుకొంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులు, వారి యొక్క పరిపాలన న్యాయబద్ధంగా లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, వారు దేవుని యొద్ద నుండి ఆదేశాలు పొందుకొని దేవుడు చెప్పమన్న రీతిగా ఏ సత్యమైతే ఉందో ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియచేయడం లేదా ప్రవక్తలు. అలాగే యాజకులు అపవిత్రతకు పవిత్రతకు ఉన్నటువంటి తేడాను ప్రజలకు తెలియచేసి పవిత్రతను వారికి ఉపదేశించాలి. దేవుని దృష్టిలో ఏ విధంగా వారు పరిశుద్ధంగా జీవించాలో, శుద్ధమైనటువంటి మనసుతో వారు ఏ విధంగా ఉండాలో, అలాంటి కార్యక్రమములన్నిటిని గురించి కూడా అక్కడ ఉన్నటువంటి యాజకులు వారు తెలియచేయాలి. కానీ అక్కడ తెలియజేస్తున్నట్టుగా కనిపించడం లేదు.
యెరూషలేము ప్రవక్తలందరిలో కూడా అక్కడ సత్యమును బోధించేవాడు ఒకే ఒకడు ఆ కాలంలో, ఆయన యెహెజ్కేలు ప్రవక్త. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఆయన తప్ప అక్కడ ఉన్నటువంటి నాయకులు, యాజకులు, ప్రవక్తలు, ఇక మిగిలిన వారు ఎవ్వరూ కూడా దేవుని యొక్క మాట చొప్పున జరిగించుటలేదు. అలాగే ఈ నాయకులు, యాజకులు, ప్రవక్తలు యెహెజ్కేలు యొక్క మాటను నిరాకరించిన వారుగా చరిత్రలో కనబడుతున్నారనే విషయాన్ని గుర్తించాలి. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే ఆ ప్రజలు దారి తప్పారు. ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, నరహత్యలు చేస్తూ ఉన్నారు, వారు భయంకరమైనటువంటి పాపములో ఉన్నారు. వారు నిజ దేవుణ్ణి విసర్జించి వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నట్టుగా వారిని గురించి బైబిల్లో మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ యూదా ప్రజలు వారి యొక్క పాపమును బట్టి 4 రకాలైనటువంటి హెచ్చరికలు వారికి చేయబడ్డాయి, లేకపోతే 4 రకాలుగా ప్రకటనలు చేయబడ్డాయి. నెంబర్ 1, పట్టణములోని పాపమును బట్టి వారికి చేయబడినటువంటి మొదటి హెచ్చరిక, ప్రాణహాని చేయు పట్టణము అని ఆ పట్టణం గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది, యెరూషలేం పట్టణం గురించి. రెండవదిగా ఆ పట్టణానికి రానై ఉన్నటువంటి శిక్షను గురించి 2వ హెచ్చరిక. మూడవదిగా దేవుని దృష్టికి మస్టు వంటి వారైన యూదా ప్రజలకు కలుగు శిక్షను గురించి ఆ 3వ హెచ్చరిక చేయబడినట్లుగా, అంటే ఆ యూదా వారిలో 4 రకాలైనటువంటి పాపములు కనబడ్డాయి. 4వది, ఆ దేశములో పాపమును బట్టి ఆ కలిగేటువంటి ఆ శిక్షను గురించినటువంటి 4వ ప్రకటన. 4 ప్రకటనలు లేకపోతే హెచ్చరికలు మనము ఆ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆ దేశంలో ఉన్నటువంటి అపవిత్రతను బట్టి వర్షము రాదని, కరువు వస్తుందని దేవుడు హెచ్చరించాడు వారిని. వారి యొక్క పాపమునకు ప్రతిఫలముగా భయంకరమైనటువంటి కరువు రాబోతుంది అని దేవుని యొక్క హెచ్చరిక వారికి చేయబడింది. 31వ వచనంలో చూసినట్లయితే, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకు రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, నా క్రోధమును వారి మీద కుమ్మరిస్తాను, వారి యొక్క ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని నేను దహిస్తాను అనే రీతిగా దేవుని యొక్క హెచ్చరిక ఎంత భయంకరంగా ఇక్కడ ఉందో ఆ ప్రజల మీద, ఆ పట్టణం మీద దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, ఆ దేశము నిమిత్తము, ఆ ప్రజల కోసము నిలబడే వారి కోసం, ఆ ఖాళీలో, ఆ బండ సందులో నిలబడి ఆ ప్రాకారము కోసం, ఆ యొక్క ప్రజల కోసం, ఆ దేశము కొరకు విజ్ఞాపన చేసేవారి కోసం, ప్రార్థన చేసేవారి కోసం దేవుడు వెతుకుతున్నాడు, కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు అని ఈ వాక్యమును బట్టి మనము అర్థము చేసుకోవలసిన వారిగా ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనకు కావలసినంత సమయము మనకుంది. మనం ఎంత సమయమైనా సరే వృధా చేస్తాం. మనం ఎంత సమయమైనా సరే టీవీలు చూస్తూ ఆ విధంగా గడిపేస్తూ ఉంటాం. మనకు కావలసినంత సమయం మన పనుల నిమిత్తం మనం వాడుకుంటున్నాం. తినడానికి, త్రాగడానికి, మన పనులు చేసుకోవడానికి, మన వ్యాపారాలు చేసుకోవడానికి, తిరగడానికి, మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కావలసినంత సమయము ఎంతైనా సరే మనం తీసుకుంటాం. దేవుని బిడ్డరా, అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఆయన సన్నిధిలో నీవు నిలబడి ఆయనకు ప్రార్థించడానికి నీవు సమయము ఉన్నదా? ఆయన సన్నిధిలో ఆయనకు మొరపెట్టడానికి, ఆ ఖాళీలో నీ పట్టణము కోసం, నీ ప్రజల కోసం, ఆ నశించుచున్నటువంటి ఆ ప్రజల నిమిత్తమై, నీ కుటుంబంలో ఇంకా ఎవరైతే ఇదిగో దేవుని యొక్క రక్షణ లేకుండా ఉంటున్నారో, ఆ రక్షణ లేనటువంటి వారి మారు మనసు కొరకు ప్రార్థించడానికి నీకు సమయము ఉన్నదా? దేవుని బిడ్డలారా, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతసేపు నేను, నా కుటుంబము, వారికి వచ్చినటువంటి ఆ తలనొప్పి, ఆ జ్వరం నిమిత్తము అదే పెద్ద సమస్య మనకి. కానీ అనేక ఆత్మలు నశించిపోతూ ఉంటుండగా దేవుని బిడ్డలారా,
పట్టణము పాడైపోతూ ఉంటుండగా, ప్రజలు భయంకరమైనటువంటి ఆ పాపములో కూరుకొని పోతూ ఉంటుండగా, నాశనము వైపు వెళ్ళిపోతూ ఉంటుండగా, దాని యొక్క ప్రతిఫలంగా దేవుని యొక్క కోపాగ్ని, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, రోషముతో ఆయన ఉంటూ దానికి ప్రతిఫలం ఇస్తాను అని హెచ్చరికలు చేసినప్పటికీ కూడా, అనేక రకాలైనటువంటి సూచనలు కనబడుతున్నప్పటికీ కూడా, అనేక రకాలైనటువంటి తెగుళ్లకు కూడా గురవుతున్నప్పటికీ కూడా, ఇంకా మనము కళ్ళు తెరవకుండా, దేవుని సన్నిధిలో మోకరించకుండా, ప్రార్థించకుండా, ఏమీ పట్టనట్టుగా గనుక మనం ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కళ్ళల్లో నుండి కారుతున్నటువంటి కన్నీరు ఎప్పుడైనా ఆయన ముఖం వైపు నువ్వు చూసావా? ప్రభువా, ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు? ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు ప్రభువా? ఎందుకు అని ఎప్పుడైనా ఆయన సన్నిధిలో ఆయనకు మొర్రపెట్టావా? నీ నిమిత్తమే ఆయన కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నీ మీదకు రాకుండా, ఆయన కోపాగ్ని నీ మీదకు రాకుండా, ఇదిగో ప్రార్థన చేసేవారు ఖాళీ సందులో నిలబడి, అయ్యా దయచేసి నీ కనికరం మా మీద చూపెట్టండి, నీ కాపుదల మాకు అనుగ్రహించండి, దయచేసి మా పాపములను క్షమించండి, మా పట్టణము, మా ప్రజల యొక్క పాపములను మీరు క్షమించండి ప్రభువా అని మొరపెట్టేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రభు ఆయన ఎదురు చూస్తూ ఆయన దృష్టిని కేంద్రీకరించి ఉంటున్నాడు. అందుచేతనే ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆయన ఉగ్రత వస్తే దానిని నువ్వు తప్పించుకోలేవేమో. ఏ ఒక్క మనిషి కూడా భూమి మీద తప్పించుకోలేడు. ఆయన పంపించేటువంటి తెగులు ఏ ఒక్క మనిషి కూడా తప్పించుకోలేడు. అది భయంకరమైనటువంటి దినము అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితి కూడా అలాగే కనబడతా ఉంది. ఆ పట్టణ ప్రజల యొక్క పాపము భయంకరమైపోయింది దేవుని దృష్టిలో. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, యాజకులు, న్యాయాధిపతులు, పరిపాలన చేసేవారు ఎవ్వరు కూడా ఆయన దృష్టిలో నీతిమంతులుగా లేకపోతే న్యాయవంతులుగా కనబడనటువంటి పరిస్థితి. దాని ప్రతిఫలమే దేవుని యొక్క మహా ఉగ్రత ఆ పట్టణం మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. కొన్ని సందర్భాల్లో దేవుడు ముందుగానే వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. అయ్యా, ఇదిగో మీ అపవిత్రతను బట్టి వర్షము రాకుండా ఆపివేయబడుతుంది, దాని ప్రతిఫలంగా భయంకరమైన కరువు రాబోతుంది అని దేవుడు హెచ్చరించాడు ముందుగానే. కానీ అవేమి కూడా వారు పట్టించుకున్నట్టుగా కనిపించటం లేదు. అందుకనే ఈ మాటను ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరలా ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. తగిన వాడెవడని ఎంత విచారించినను ఆ ప్రాంతములో, ఆ దేశంలో ఒక్కడైనను కనబడలేదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి అదే మాట ఈ సందర్భంగా నిన్ను అడిగితే, నీ వైపు ప్రభు చూస్తుండగా నీ పట్టణంలో ఆ ఖాళీ సందులో నిలబడేవారు ఒకవేళ ఎవ్వరూ కనబడకపోతే, దేవుని యొక్క ప్రజల కోసం, ఆ పట్టణ ప్రజల కోసం దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించేవారు గనుక లేకపోతే, ఆ పట్టణ పరిస్థితి, ఆ ప్రజల పరిస్థితి ఏమవుద్దో ఒక్కసారి మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మొర్ర పెట్టేవారు కావాలి దినాల్లో. ఈ క్లిష్టమైన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. మన గృహాల్లో మనం ఉంటున్నాం. కావలసినంత సమయం దేవునితో గడపడానికి అవసరమైనటువంటి బోళ్ళంత సమయాన్ని దేవుడు మనకిచ్చాడు కదా. మరి అలాంటప్పుడు ఎంత సమయాన్ని నువ్వు గడుపుతున్నావు దేవునితో? ఎంతసేపు నువ్వు ప్రార్థనలో దేవునికి మొరపెడుతున్నావు? దయచేసి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. యెరూషలేము పట్టణము కొరకు ప్రభువు కనీసం 3 సార్లు ఆయన ఏడ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నా. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనం, 35వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 42 నుండి 44 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుండి 39 వచనాల్లో యేసు యెరూషలేము పట్టణం కోసం ఆయన కన్నీరు కార్చినటువంటి సందర్భాలు అక్కడ మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎటు చూసినా పాపమే,
పాపము పరిపక్వమైపోతా ఉంది, భయంకరమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతా ఉంది. ఎక్కడ చూసిన అన్యాయమే, దోపిడీలు, మానభంగాలు, అవినీతి, భయంకరమైనటువంటి హత్యలు, ఇవన్నీ కూడా పట్టణములో సర్వసాధారణమైపోయాయి. అపరిమితమైనటువంటి ఘోరమైనటువంటి పాపము ఒకవైపు ఉంది, మరొక వైపు దేశమును నాశనము చేయునయున్న దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు మరొక ప్రక్కన నిలబడి ఉంది. అయితే ఈ రెండిటి మధ్యలో ఆ ఖాళీ సందులో నిలిచి దేవునిని ప్రార్థించేవారెవరున్నారు? ఆ ఉగ్రత రాకుండా, దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి ఆ తీర్పు రాకుండా, దేవా దయచేసి మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. వాక్యములో ఉన్న మాట, ఖాళీలో నిలుచుటకు తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను లేడు అనే రీతిగా ఆ వాక్యాన్ని మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, దుష్టులతో కలిసి నీతిమంతులను కూడా నాశనము చేయుదువా అనే ప్రశ్న బైబిల్లో ఒక భక్తుడు అడుగుతున్నాడు. ఆనాడు ప్రభువు సొదొమ గొమొర్రాలను నాశనము చేయడానికి ఆయన తీర్మానం చేసినప్పుడు ఆ ఖాళీలో అక్కడ అబ్రహాము అనేటువంటి ఒక ఆయన నిలబడి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన గోజాడుతున్నటువంటి సందర్భం అది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దుష్టులతో కలిసి నీతిమంతులను కూడా నాశనము చేస్తావా ప్రభువా అని అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, ఆయన గోజాడుతూ చేసినటువంటి ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఒకవేళ 50 మంది కనుక నీతిమంతులు ఉన్న ఎడల ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును లేకపోతే ఆ పట్టణాన్ని నాశనము చేయక మానవా అని అంటున్నాడు. ఆ రీతిగా ఆ సొదొమ గొమొర్రాల నాశనము నుండి తప్పించడానికి అబ్రహాము నీతిమంతులను ఎత్తి చూపి దేవుని యొక్క కనికరం కోసం ఆయన ప్రాధేయపడినట్లుగా, ఆయన గోజాడి ప్రార్థించినట్లుగా దాని యొక్క ప్రతిఫలమే లోతు అలాగే అతని యొక్క కుటుంబము ఆ నాశనము నుండి తప్పించబడుట అనేటువంటిది బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక వ్యక్తి ఖాళీలో నిలబడి గోజాడి ప్రార్థించినటువంటి మరొక గొప్ప దైవ సేవకుని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పేరు మోషే. దేవుని బిడ్డలారా, మోషే ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడని బైబిల్లో ఆయన గురించి మనం చదువుతున్నాం. ఓ రోజున దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొంది. ఇశ్రాయేలు జనాంగము చాలా భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దేవునికి విరోధమైనటువంటి కార్యాలు అవన్నీ కూడా. వారు దేవుణ్ణి విడిచిపెట్టి వారి యొక్క ఇష్టానుసారంగా బంగారు దేవతలను చేసుకొని వాటికి నమస్కరించారు కాబట్టి ఆయన బహుగా మండిపడెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ క్షణంలో వారందరినీ కూడా హతము చేయాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. అయితే అలాంటి సమయంలోనే దైవజనుడైనటువంటి మోషే ఆయన పరిగెత్తుకుని దేవుని యొక్క సముఖమునకు వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రార్థన. దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 32వ అధ్యాయము 31, 32 వచనాలు. అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. దేవుని బిడ్డలారా, పాపము చేసిన ఇశ్రాయేలీయులు ఒకవైపు, మరొక వైపున వారిని శిక్షించడానికి సిద్ధపడినటువంటి న్యాయవంతుడైన నీతిమంతుడైనటువంటి దేవుడు. వీరిద్దరి మధ్యలో అడ్డుపడి ఆ ఖాళీలో ఆ ప్రజల కోసం ప్రాధేయపడుతూ పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి కోసం వేడుకుంటున్నటువంటి ఆ యొక్క మోషే భక్తుడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఆయన చేసినటువంటి ప్రార్థన చూడండి. ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని ఆయన ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే తనను తాను నాశనానికి అప్పగించుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. దేవుని బిడ్డరా, ఎంత గొప్ప సాక్రిఫైస్ ఆయన చేస్తున్నాడో చూడండి. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన, వారి యొక్క విమోచన కొరకు, దేవుని యొక్క కనికరం కోసం, దేవుని యొక్క కోపము వారి మీదకి రాకుండా, ఆ ఉగ్రత వారి మీదకి రాకుండా వారు కాపాడబడడానికి మోషే
ఆ ఖాళీ ఆ బండ సందులోనికి వెళ్ళి ఆయన చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, ఆ ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కరిగించిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్న తర్వాత ఆయన కోపము చల్లార్చబడింది. ఇశ్రాయేలీయులకు క్షమాపణ దొరికిందని దేవుని యొక్క వాక్యం బట్టి మనకు అర్థమవుతా ఉంది. కారణం ఏంటో తెలుసా? మోషే గనుక ఆ ప్రార్థన ఖాళీలో ఆ యొక్క వారి మధ్యలో నిలబడి దేవునికి రానయ్యున్నటువంటి ఆ ఉగ్రతకు అలాగే ప్రజలకు మధ్యలో నిలబడి, దేవా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కనికరించండి అనే ప్రార్థన గనుక ఆయన చేయకపోతే, దేవుని బిడ్డరా, దేవుని యొక్క కోపాగ్ని చల్లారేదా? ఆ ఉగ్రత రాకుండా మానేదా? దేవుని యొక్క హృదయము కరగకుండా ఉండేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయన చేసినటువంటి ప్రార్థన అంటే, ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన నీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని తారుమారు చేసేస్తుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నటువంటి ఈ దినాల్లో నీవు సమయాన్ని వృధా చేస్తున్నావా? లేకపోతే నీ కుటుంబం కోసం, నీ ప్రజల కోసం, నీ పట్టణం కోసం, నీ ప్రాంతం కోసం, నీ దేశము కోసం, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ప్రజల కోసం నీవు కన్నీటితో దేవుని ఎడల నీవు ప్రార్థన చేస్తున్నావా? మొర్ర పెడుతున్నావా? ఒకసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ మీదకి నా మీదకి రావలసినటువంటి ఆ పాపము యొక్క ప్రతిఫలం, ఆ శాపము యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో, దాని నిమిత్తమై నా రక్షకుడైనటువంటి నా ప్రియమైనటువంటి యేసయ్య ఆయన కల్వరి సిలువలోనికి వెళ్ళిపోయాడు. ఆ యేసయ్య వైపు ఒక్కసారి చూడు. ఆయన ఖాళీలో ఆయన వ్రేలాడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూడు. ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడుతున్నటువంటి ఆ యేసయ్య ఆ కల్వరి గిరిలో, ఆ కల్వరి సిలువలో వ్రేలాడుతున్నటువంటి యేసయ్య, మానవ కోటి నిమిత్తము ఆ కల్వరి సిలువలో గోజాడుతున్నటువంటి యేసయ్య, ఆయన తండ్రి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఓ తండ్రిని గోజాడుతూ ప్రార్థించమని, క్షమించమని వేడుకుంటున్నటువంటి నా యేసయ్య కల్వరి సిలువ నుండి విజ్ఞాపన స్వరం వినబడుతుంది. ఆ ఖాళీ సందులో నుండి, ఆ ఖాళీ సందు అయిన కల్వరి సిలువ నుండి విజ్ఞాపన స్వరము వినబడుతుంది. ఎందుకు అనగా, ఓ నిన్ను నన్ను ఆయన రక్షించడానికి, ఆ పాపమునకు ప్రతిఫలముగా ఉన్న మరణము నుండి, ఆ భయంకరమైనటువంటి నరకము నుండి మనల్ని రక్షించడానికి, మనం చేసినటువంటి మన అపరాధములు, మన యొక్క దోషములు, వాటి ప్రతిఫలంగా మనకి రానయ్యున్నటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని ఆయన తన మీద వేసుకొని ఒక శాపగ్రస్తునిగా, ఒక పాపిగా ఆయన కల్వరి సిలువలో ఆయన వ్రేలాడుతున్నాడు. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఎలయనగా, మరణము నొందునట్లు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయబడిన వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని వాక్యంలో చూస్తున్నాం. ఈ సమయంలో ప్రభు నీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి నీకు మధ్యలో యేసయ్య కల్వరి సిలువలో ఆయన చేసినటువంటి ప్రార్థన మర్చిపోవద్దు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించండి, క్షమించండి, వారిని క్షమించండి అని చేసినటువంటి ప్రార్థన, ఆ విజ్ఞాపన ప్రార్థనే ఈ రోజున మనల్ని బ్రతికించింది. ఈ రోజున మనం క్షేమంగా ఉండడానికి, ఈ రోజున మనం రక్షణ కలిగిన వారిగా ఉండడానికి, ఆయన ప్రజలుగా ఉండడానికి దేవుడు మనపై చూపినటువంటి ఆయన ప్రేమ ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యా ఇది నేను చేసిన పాపము, ఇది మా యొక్క పాపమునకు ప్రతిఫలం అని గుర్తిస్తున్నాము, దయచేసి ప్రభువా ఈ ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి, ఈ తెగులు మా మీదకి రాకుండా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని క్షమించండి, మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశాన్ని రక్షించండి ప్రభు అని గనుక నువ్వు మొరపెట్టినట్లయితే, ఓ నీ ప్రార్థన ఆలకించి నిన్ను క్షమించి నీ పట్టణాన్ని ఆయన స్వస్థపరచడానికి, రానై ఉన్నటువంటి ఆ తెగులు, ఆ భయంకరమైనటువంటి ప్రమాదము నుండి నీ ప్రజలు, నీ పట్టణము రక్షించబడడానికి దేవుని యొక్క కృపను ఆయన తప్పనిసరిగా చూపెడతాడు. కాబట్టి ఈ సమయంలో మనం చేయాల్సింది ఆయన వైపు చూచుట,
ఆయన వైపు చూస్తూ మనల్ని మనము తగ్గించుకొని మనం ప్రార్థన చేసినట్లయితే, ఆ మోషే చేసినటువంటి ప్రార్థన, అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, దేవుని బిడ్డరా, ఏ రీతిగా దేవుని యొక్క ఉగ్రత రాకుండా అడ్డుపడిందో ఆ రీతిగా దేవుని యొక్క క్షమాపణ మనము కూడా పొందుకోవడానికి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిద్దాం. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ప్రభు వైపు చూసి, ప్రభు దయచేసి మమ్మల్ని కనికరించండి అని హృదయపూర్వకంగా గనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే, అయ్యా ఈ యొక్క పాపం యొక్క ప్రతిఫలం మరణమని నీ వాక్యము సెలవిస్తూ ఉంటుండగా, ఇదిగో నాయన ఆ యొక్క మరణము నుండి మమ్మల్ని తప్పించండి, ఆ శాపము నుండి మమ్మల్ని తప్పించండి అని కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఉగ్రతను తప్పిస్తాడేమో, దేవుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి మనల్ని తప్పిస్తాడేమో. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈ సమయంలో ప్రభువా యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని బండ సందులో నిలబడి నా కొరకు విజ్ఞాపన చేసే వారి కొరకు నేను వెతుకుతున్నాను అనే మాటను ధ్యానం చేశాము ప్రభువా. నాయన దేశము కోసం, పట్టణం కోసం, ప్రజల కోసం ప్రభువా, వారి యొక్క విమోచనార్థమై, వారి యొక్క క్షేమము నిమిత్తం నాయన రానయ్యున్నటువంటి భయంకరమైనటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి, ఆ తెగులు నుండి తప్పించుకోవడానికి ప్రభువా దయచేసి నీ కనికరాన్ని మా మీద కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. కనికరాన్ని చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ దయను చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన మా పాపములకు పశ్చాత్తాపం మేము పొందుతున్నాము నాయన. మా పాపములను తుడిచివేయండి, నీ రక్తములో మమ్మల్ని శుద్ధీకరించండి, మారు మనసు అనుగ్రహించండి ప్రభువా. నాయన నాతో కలిసి ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను మా తండ్రి. నాయన బండ సందులలో నిలబడే వారి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. అట్టి రీతిగా మమ్మల్ని చేయండి ప్రభువా. విజ్ఞాపన చేసేవారుగా, ప్రార్థనా పరులుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. ఎందుకంటే ప్రార్థన ద్వారానే మేము సమస్తమును సాధించగలుగుతాము నాయన. ప్రార్థన ద్వారానే మాకు జయం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. కాబట్టి నాయన ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించండి, మా దేశమును కాపాడండి, మా దేశమును రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులుగా అప్పగిస్తూ వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చమని, జయం అనుగ్రహించమని, స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరికీ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును